దేవా దేవా అదేంటి దేవా మొహం అటు తిప్పుకున్నావు? సింగారించుకొని పాలు వేడి చేస్తూ 10 నిమిషాల నుంచి నీ పిలుపు కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, మురిపాలు తీసుకురమ్మంటావని. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి ప్రేముంది. పంచదారతో పాటు పంచుకునే ప్రేమను కూడా ఇందులో కలిపాను. శాంతి ముహూర్తానికి సమయం కాదు, సరసం చాలని అర్థమైంది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకొని మాట్లాడు. నేను ఎవరి పేరు చెప్పుకొని ఈ బొట్టు పెట్టుకున్నానో వారితోనే మాట్లాడుతున్నాను. జీవితాన్ని పంచుకోవాలని పాలు తీసుకొస్తే నువ్వు పగను పెంచుకుంటున్నావు. ఎందుకిలా చేస్తావు దేవా? నీపైన, ఈ కుటుంబం పైన నాకున్న మమకారాన్ని ఎందుకు అర్థం చేసుకో? నాటకాలు ఆడకు చంద్రముఖి. తేనె పూసిన కత్తివి నువ్వు. ఆ కత్తులే కూరలుగా ఉన్న విష నాగువి నువ్వు. అందుకే ఇలా తీయగా మాట్లాడుతున్నావు. నా చెవులకు ఆ మాట వినపడ్డా లోపల మాత్రం నా గుండెని కోస్తున్నాయి. అపార్థం చేసుకుంటే నేనెంతగా నొచ్చుకుంటానో అర్థం చేసుకోదేవా. ఆంటీ 10 కాలాలు చల్లగా ఉండాలంటే నువ్వు ఈ వేడి పాలు తాగాలి. తాగి ప్రేమ మత్తులో ఊగాలి. ఇప్పుడు కూడా ఇందులో మత్తు మందు కలుపుకొని వచ్చావా? ఇప్పుడెందుకు? ఆ అవసరమే లేదు. ఎందుకంటే ఆంటీ ప్రాణమైన నువ్వు ఆమె ప్రాణాలు పోకూడదంటే త్యాగం చేస్తా. తనువునైనా సరే. నీకు సిగ్గేలేదా? ఎందుకు లేదు? నువ్వు సరిగ్గా చూడలేదు. వయ్యారాలు పోతూ సిగ్గుపడుతూ గదిలో కడుగు పెట్టాను. నన్ను చూడగానే పాల గ్లాస్ పక్కన పెట్టి లటుక్కుమని నన్నెత్తుకొని నన్ను గిరిగిరా తిప్పి మంచం మీద విసిరేస్తావనుకున్నాను. పొంగే ప్రేమకి ముందే పొంగుతున్న అగ్నిజ్వాలను చల్లార్చాలని ఇప్పుడు తెలిసింది కదా. చెప్పు, నన్నేం చెప్పు. ఆగు. అడుగు ముందుకు వేస్తే నడుము ఇరిగేలా పడతావు. నీలు, నువ్వు ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారికి పెద్ద కోడలు అయ్యావంటే నువ్వు క్వీన్ అయినట్లే. మహారాణి కళ ఉట్టి పడుతున్నట్టుంది. థ్యాంక్ యూ. ఏ పార్వతి, ఇంటికి నా ఫ్రెండ్స్ వచ్చారు. కళ్ళు కనపడకుండా పోయాయా? ఇంకా గుడ్లప్పగించి చూస్తావేంటే? మర్యాద లేవని అడుగుతోంది. పైకి పోయి సినబాబు గారులకి కాఫీ ఇచ్చేసొస్తాను సనం గారు. అక్కర్లేదు, ముందు ఇక్కడిచ్చి వెళ్ళు. ఏంటి నీలు, నువ్వు మహారాణి అనుకున్నా, కానీ పని వాళ్ళు కూడా నీ మాట లెక్క చేయట్లేదు. ఏయ్, ఇట్రావే. రమ్మన్నానా? నేనేంటో తెలిసి కూడా నువ్విలా బిహేవ్ చేస్తున్నావంటే నీకెంత పొగరో అర్థం అవుతోంది. మీ గురించి నాకు బాగా తెలుసు పెద్దమ్మాయి గారు. వీళ్ళెవరు? నీలాంబరి ఫ్రెండ్స్ ని పట్టుకుని ఎవరని అడుగుతావేంటే? అయ్యో, అట్టగా సనమ్మ గారు, నన్ను వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నాను. కాఫీ ఇస్తాను, కాఫీ తాగండి. పెద్దమ్మాయి గారు, ఇది కాఫీనా?
నీ మొహల్లా ఉంది. హ! నీలాంబరి, అది అది కాదు దేవా. ఈ కాఫీ ఎంత చెత్తగా ఉందో చూడండి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారింట్లో మర్యాదలంటే ఎంత బాగుండాలి. కనీసం కాఫీ అయినా బాగుండాలి కదా. పార్వతి, వెళ్ళి మళ్ళీ కాఫీ తీసుకురావా. పెదబాబు వంక చూస్తావేంటే? ఇప్పుడు ఆయన్ని గాని కాఫీ పెట్టుకుని రమ్మంటావా ఏంటి? పార్వతి నువ్వు వెళ్ళు. దేవా, మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను. పెళ్ళికొచ్చారుగా మళ్ళీ మళ్ళీ పరిచయం చేసుకుంటే బాగోదు. నీకు పనుందని అర్థమైందిలే పెదబాబు. వెళ్ళు. కూర్చోండి. పార్వతి, పెద్దబాబు గారు, మీరు వంటగదికి వచ్చినారేటి? చక్కటి కాఫీ ఎలా చేస్తారో చూద్దామని వచ్చాను. నేనెట్టిన కాఫీ బానే ఉన్నది పెద్దబాబు గారు, కానీ ఆ రాక్షసి కావాలనే అట్లా చేస్తున్నది. నాకు తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాను. అవమానించిన వాళ్ళకి మళ్ళీ ఇచ్చే కాఫీ ఎలా ఉండాలి? వేడిగానే ఉండాలి. అయితే తప్పు చేసిన వాళ్ళకి ఉప్పు తినిపించాలి. అయ్యో పెద్దబాబు గారు, అందులో వెయ్యి. ఇదేస్తే ఒక్క గుక్క కూడా తాగలేరు. వెయ్యి పార్వతి. అయ్యో వద్దు పెద్దబాబు గారు. టైం వస్తే చచ్చినట్టు తాగుతారు. అయ్యో అయ్యో, ఈ ఇంటి ఉప్పు తిని ఇన్సల్ట్ చేసిన వాళ్ళకు కొంచెం సాల్ట్ వేశాను. అయ్యో వీళ్ళకి ఇదొకటే సరిపోదు. నిన్ను చూస్తే మండిపడే వాళ్ళకి కారం కూడా వేస్తే మంచిదని కొంచెం కారం కలిపాను. కారం? పర్లేదు పార్వతి. ఈ కాఫీ అమ్మ వాళ్ళకివ్వు. హే జాగ్రత్త, ఈ రెండు మాత్రం ఓకేనా? ఈ రెండు వాళ్ళకి, మిగతావన్నీ అమ్మ వాళ్ళకి, ఓకేనా? మరి నేను వెళ్తాను. త్వరగా వెళ్ళు.